యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా, భారత్, చైనాలపై బెదిరింపులకు దిగుతోంది. ఈ రెండు దేశాలు కొనుగోలు చేస్తున్న చమురు వల్లే రష్యా యుద్ధ యంత్రాంగం బలోపేతం అవుతోందంటూ భారత్ పై అదనంగా 25% టారిఫ్లు విధించారు. చైనా కూడా చమురు కొనుగోళ్లను ఆపకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీనిపై తాజాగా స్పందించిన చైనా ధీటుగా సమాధానమిచ్చింది. తమ దేశ ప్రయోజనాలను దెబ్బతీసేలా అమెరికా ఏకపక్ష ఆంక్షలను విధిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. చైనా, అమెరికా మధ్య ట్రేడ్ వార్ మరింత ముదురుతోంది. ఇటీవల చైనా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పై నిబంధనలు విధించడంతో అమెరికా 100% టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారంటూ ఇప్పటికే భారత్పై 25% అదనంగా టారిఫ్లు విధించారు. చైనాను కూడా హెచ్చరించడంతో చైనా తాజాగా స్పందించింది. రష్యా చమురును కొనుగోలు చేస్తున్నందుకు తమ దేశ ప్రయోజనాలను దెబ్బతీసేలా అమెరికా ఏకపక్ష ఆంక్షలను విధిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. రష్యా నుంచి తాము చమురును దిగుమతి చేసుకోవడంలో తప్పేమీ లేదని స్పష్టం చేసింది. అది న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన విషయమేనని తేల్చి చెప్పింది. గురువారం బీజింగ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని ఇతరత్రా దేశాల్లాగే రష్యా నుంచి కూడా వాణిజ్య, ఇంధన సహకారాన్ని తాము పొందుతున్నామని ఆయన తెలిపారు. యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ రష్యా చమురు దిగుమతులకు వ్యతిరేకంగా ఈ ఏడాది చివరి నాటికి పలు దేశాలపై ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రష్యా నుంచి చైనా, భారత్, తుర్కియే వంటి దేశాలు పెద్ద ఎత్తున చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. ప్రస్తుతం చైనా రష్యా నుంచి రోజుకు 2.1 మిలియన్ బ్యారెల్స్ చమురును దిగుమతి చేసుకుంటోంది. చైనా మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా నుంచి 18% దిగుమతి అవుతోంది. ఇక భారత్ రోజుకు 1.5 మిలియన్ బ్యారెల్స్ను దిగుమతి చేస్తోంది. ఇప్పుడు అమెరికా ఆంక్షలు విధించడంతో వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అమెరికా విధిస్తున్న ఆంక్షలు ఆయా దేశాల స్వంత ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఏకపక్షంగా విధిస్తున్న ఆంక్షలు అంతర్జాతీయ వాణిజ్య నియమాలను ఉల్లంఘిస్తాయని చైనా విమర్శించింది. చైనా చేసిన ప్రకటన ఇప్పుడు యుఎస్ చైనా టెన్షన్లు మరింత పెంచింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత యుఎస్, EU, రష్యా చమురు దిగుమతులను పరిమితం చేశాయి. దీంతో రష్యా తన చమురుని డిస్కౌంట్లో విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనా, భారత్, తుర్కియేలు భారీగా దిగుమతి చేసుకుంటున్నాయి. ఇలా చేయడం వల్ల రష్యా యుద్ధ యంత్రాంగం బలోపేతమై ఉక్రెయిన్పై దాడులు చేస్తోందని ట్రంప్ విమర్శిస్తున్నారు. రష్యాను కట్టడి చేయాలంటే చమురు దిగుమతులు ఆగిపోవాలని, అప్పుడే యుద్ధం ముగుస్తుందని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. దీంతో రష్యాను అడ్డుకునే క్రమంలో ట్రంప్ భారత్, చైనాలపై టారిఫ్లు విధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల భారత్ చమురు దిగుమతులపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి ఇకర చమురు కొనేది లేదని భారత ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని, చైనా కూడా అలాగే చేసేలా చూస్తామంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై లిన్ జియాన్ స్పందించారు. ఉక్రెయిన్ సంక్షోభంపై చైనా మొదటి నుంచి స్పష్టమైన వైఖరితో ఉందని, దాని గురించి అందరికీ తెలుసన్నారు. ఆ అంశాన్ని చైనాతో ముడిపెట్టేందుకు అమెరికా యత్నించడాన్ని ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా తమ దేశంపై ఏకపక్ష ఆంక్షలను విధించినా, వాణిజ్య కార్యకలాపాలకు అంతరాయం కలిగించే యత్నం చేసినా బలంగా ప్రతిఘటిస్తామని లిన్ జియాన్ వార్నింగ్ ఇచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ ఉత్పత్తులు, ఏరోస్పేస్, హైటెక్ పరిశ్రమలకు అత్యంత కీలకమైన రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులపై నియంత్రణ పెంచుతున్నామని అక్టోబర్ 9న చైనా ప్రకటించింది. దీంతో అమెరికా షాక్కు గురైంది. చైనా వర్సెస్ ప్రపంచమనేలా పరిస్థితులున్నాయని, దీనిపై మిత్ర దేశాలతో కలిసి స్పందిస్తామని వెల్లడించింది. ప్రపంచ శాంతి పరిరక్షణ, ప్రాంతీయ సుస్థిరత, అంతర్జాతీయ బాధ్యతతోనూ చైనా ఈ నిర్ణయం తీసుకుందని లిన్ జియాన్ తెలిపారు.